ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వకందార్థములు భద్రాద్యంకితమును తెలియజేయుచున్నారు. నాయన శిష్య, సకల జనుల సమ్మతిగా నొకరైనను నడవలేరు. నుర్విస్థలిపై మకరాంఖజననీ జనక యకలంకులలోను నేని వననేమి గణనా బోధందితర జనులేమి గణనా వికలామనసుడయవై వెతనందబోకోని వికలామనసుడవై వెతనందబోకోని ఒకటిలా భక్తుడవని తెల్పితి బోధ నననేమి గణనా బోధందితర జనులేమి గణనా. ఓ శిష్యుడా, ఈ లోకములో సకల జనులు అంగీకరించు విధముగా ఒకరైనను నడువజాలరు. మన్మధుని తల్లిదండ్రులైనను గాని, పార్వతీ పరమేశ్వరులు గాని, ఇంద్రాది దేవతలు గాని మరి ఎవరైనను నడువజాలరు. ఇక నీవు నేను సకల జనుల అంగీకరించు విధముగా నడవగలమా అంటే నడవజాలము. అదే విధముగా ఈ అచల పరిపూర్ణ బోధను బుద్ధిమంతులైన కొందరు మాత్రమే మెచ్చుదురు. అజ్ఞానులు ఈ బోధను మెచ్చరు. కలవరము పొందిన మనస్సు గలవాడవై బాధపడకము. నీవు నిష్కల్మష హృదయము గల భక్తుడవని నీకి పవిత్రమైన పరిపూర్ణ బోధను తెలియజేసినాను. ఓ శిష్యుడా, ఈ లోకములో సకల జనులు అంటే మనకి ఈ ప్రపంచములో సకల జనులు అంటే అందరూ మెచ్చినట్టుగా అంగీకరించి విధముగా నొకరైనను కూడా నడవజాలరు. అంటే మనకి లోకములో మనల్ని అందరూ మెచ్చుకోవాలి, అందరూ మనల్ని వేరుగా కానీ లేకపోతే చెడుగా కానీ లేకపోతే మనల్ని ఏమీ కీడుగా తలంచకుండా ప్రతి ఒక్కరూ కూడా మనల్ని మెచ్చుకోవాలి అని మనం అనుకుంటూ ఉంటుంటాము ఈ లోక విధానములో ప్రతి ఒక్కరూ. అయినా ఎవరూ కూడా ఒక్కరైనను సరే ఈ లోకానికి అందరూ మెచ్చుకునేటట్టుగా ఎవరూ కూడా ఈ లోకములో నడవలేరు, జీవించలేరు. ఎందుకు నడవలేరు, జీవించలేరు అంటే ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. ఒకరికి నచ్చిన యొక్క విషయము ఇంకొకరికే నచ్చదు. ఒకరికే మంచిగా ఉండదే, ఇంకొకరికి అది చెడుగా ఉంటుంది. ఇంకొకరికి చెడుగా ఉండ విషయము ఒకరికే మంచిగా ఉంటుంది. అందువల్లే లోకో భిన్న రుచి అని మనకి సామెత అంటూ ఒకటి ఉందన్నమాట. అంటే ఈ లోకములో ప్రతి ఒక్కరూ కూడా
ఏ విధంగా నడుస్తూ ఉంటారంటే వారి వారి మనోభావాన్ని అనుసరించి వారు ఇష్టమైన భావనలు ఏవైతే ఉండయో వాటితోటే వాళ్ళు జీవన గమనం అనేది జీవన ప్రయాణం అనేది నడుస్తూ ఉంటారు. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఏదుండా సరే వాళ్ళకి అది మంచిది కానే కాదు, అది వ్యతిరేకంగానే తోసుద్ది అన్నమాట. అందువల్ల నేను అందరికీ మంచిగా ఉండాలి, నేను ఎవరిని ఏమీ చెయ్యలేదు, అందరికీ మంచే చేశాను, నేను మేలే చేశాను అని మనం అనుకుంటూ ఉంటాం. మనం ఎంత మంచి చేసినా ఎంత మేలు చేసినా ఈ లోకములో అది ఒక రోజుకి మళ్ళీ చెడుగానే మనకి తయారవుద్ది. మనం మంచిగా చేసిన కాడే మళ్ళీ అక్కడే మనకు చెడు అనేది కూడా తయారవుద్ది. కాబట్టి లోకములో అందరినీ మనం మంచిగా ఉంచాలి, మంచిగా మనల్ని చూడాలి అనుకునే యొక్క ఆలోచన అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది నిజమైనది కాదు. ఆ విధంగా కానీ మనం చూశాము అంటే అది ఎప్పుడూ కూడా నెరవేరని పనే బుద్ధి తప్ప కానే కాదు. ఎందుకో నెరవేరదు అంటే ఈ లోకము యొక్క విధానం ఏ విధంగా ఉంటుందంటే మన్మధుని తల్లిదండ్రులైననే కానీ, అంటే మన్మధుడు అంటే అంతకంటే అందగాడు ఇంకా ఎవరూ లేరు అని మనకి ఒక వాడుక. అటువంటి అందగాడినైనా సరే వాళ్ళ తల్లిదండ్రుల్ని కూడా ఈ లోకమనేది ఏలుబెట్టి చూపెట్టుద్దన్నమాట. అంటే ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా ఈడు ఇంత అందంగా ఉన్నాడు అని ఈడు విర్రవీగుతున్నాడు రా, ఈడు అందాన్ని చూసుకొని ఈడు విర్రవీగుతున్నాడురా, చూడు వాడి యొక్క అహంకారము అని ఆ తీరుగా ఏలుబెట్టి చూపెట్టడం జరుగుద్దన్నమాట. అదేవిధంగా ఇంకా పార్వతీ పరమేశ్వరులను కూడా ఈ లోకం అనేది ఏలుబెట్టి చూపెడుతూనే ఉంటుంది. ఇంకా ఇంద్రాది దేవతలను కూడా ఏలుబెట్టి చూపెడుతూనే ఉంటుంది. అయినా మరి ఎవరైనాను ఈ లోకములో ఎవరైనాను కూడా దేవతలు కానీ మరి ఎవరైనాను కూడా ఈ లోకానికి నచ్చినట్టుగా మట్టికి ఎవరూ కూడా నడవలేరు. ఎందుకు? ఇప్పుడు మనం శ్రీకృష్ణ పరమాత్మ, కొంతమంది భగవంతుడు పరమాత్మ అని పూజించేవాళ్ళు, భజన చేసేవాళ్ళు, కొలుసుకునేవాళ్ళు కొంతమంది ఉంటారో ఈ లోకంలో. అయితే కొంతమంది కృష్ణుడు యొక్క చరిత్ర దేహభావంతో ఏదైతే ప్రపంచభావములతోటి కృష్ణుడు యొక్క మంచోడు కాదు, లేకపోతే అటువంటి వాడు ఇటువంటి వాడు, 8 అష్టభార్యలు, ఆ విధంగా ఒక కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపించాడు, అక్కడ కనీసం రక్తపాతాన్ని సృష్టించాడు అని కొంతమంది హేళన చేసి ఏలుబెట్టి చూపించి మంచివాడు కాదని తెలిపేవాళ్ళు కొంతమంది ఉంటారో ఈ లోకంలో. ఏది నిజం? ఎవరైతే భగవంతుడు కృష్ణతత్వం అనేది ఈ లోకానికి మొత్తానికి ఈ సృష్టి యొక్క రహస్యాన్ని భగవంతుడంటే ఎవరో తేటతెల్లంగా తెలిపి ప్రతి ఒక్కరూ పాటించగలిగి నడవగలిగితే ఆ తత్వాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా దైవతత్వాన్ని పొందగలుగుతారని చూపించిన మహనీయుల్లో శ్రీకృష్ణ పరమాత్మ ఒకరు. మరి కొంతమంది భగవంతుడుగా పూజ చేసేవాళ్ళ యొక్క భావన గొప్పదా, లేదు అటువంటి వాడు ఇటువంటి వాడు అని ఈ తీరుగా పేర్లు పెట్టి చూపించేవాళ్ళ భావన గొప్పదా అని మనం విచారించుకున్నట్లయితే, మరి ఈ లోకంలో ఈ తీరుగా కొంతమంది దేవుడు అన్నోడినే మళ్ళీ దేవుడు కాదంటది, దేవుడు కాదన్నోడినే దేవుడు అంటది. అందువల్ల లోకం తీరు అనేది అనేక రకాలుగా ఉంటుంది. కాబట్టి లోకంలో ఎప్పుడూ అందరికీ నేను మంచిగా ఉండాలి అని అనుకునే భావన అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిజం కానే కాదు. ఇంకా చెప్పుకోవాలంటే చాలా కథలు ఉన్నాయి, చాలా చరిత్ర ఉంది. ఒక రాముడు ఉన్నాడు. రాముడిని కొంతమంది భగవంతుడు అంటారు, కొంతమంది భగవంతుడు కాదు అంటారు. ఈ లోకంలోనే కదా అదే మాట వచ్చేది. మరి భగవంతుడనే వాళ్ళలోన గుళ్ళు కట్టి మన
విగ్రహాన్ని అక్కడ గుళ్ళో స్థాపించి నిరంతరం ప్రతి సంవత్సరం తన కళ్యాణం చేసి ఎంతో పూజనీయంగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ రాముణ్ణి పూజ చేసేవాళ్ళు లోకంలో ఎంతమందో ఉన్నారు. మరి రాముడు దేవుడు కాదు, లేకపోతే రాముడికి పూజ చేసేది ఏంది అన్నారు అక్కడ విమర్శించేవాళ్ళు ఎంతమందే ఉన్నారు. కాబట్టి లోకం తీరనేది ఎప్పుడూ ఒకే రకంగా ఉండనే ఉండదు. ఎందుకు ఈ లోకం తీరు ఒకే రకంగా ఉండదు? దీనికి కారణం ఏంటిది అంటే, ఇది ఎప్పుడూ కూడా క్షణక్షణానికి మార్పు చెందే బతుకనేది బ్రతుకుతూ ఉంటుంది ఈ లోకంలో ప్రతి ఒక్కరము కూడా. ఇప్పుడు మనస్సు అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక సంతోషకరమైన విషయం వచ్చిందంటే నాకంటే ఈ సంతోషం నాకే వచ్చింది, నాకంటే సంతోషించేవాడు ఈ భూలోకంలో ఎవరూ లేరని ఆ కొద్దిపాటి సంతోషానికే ఉప్పొంగిపోవటం అనేది జరుగుద్ది. అదే మరుక్షణాన దుఃఖకరమైన వాతావరణంగా తయారైందంటే నాకే వచ్చింది ఈ దుఃఖము, ఈ లోకంలో ఎవరికీ రాలేదు అని ఆ దుఃఖంలో మిళితమైపోతుంది. సంతోషం వస్తే సంతోషములో మిళితమైపోతుంది, దుఃఖం వస్తే దుఃఖంతో మిళితమైపోతుంది. ఈ విధంగా ఎటువంటి వాతావరణం అంటూ వస్తే ఆ వాతావరణంలో మిళితమైపోవటమే ఇక్కడ ఈ జీవి యొక్క లక్షణము. ఈ లోకములో ఉండే ప్రతి ఒక్కరూ కూడా అదే విధంగా ఏ మార్పు వస్తే ఆ మార్పే నిజమనుకొని పోయే యొక్క విధానం. అందువల్ల ఎవరైనా సరే లోకములోని అందరికి సమానంగా ఉండాలన్న ఆలోచన అనేది ఈ తీరుగా మార్పులు చేర్పులు చెందేవాళ్ళు ఏ విధంగా సమానంగా చూడగలుగుతారో, ముందు వాళ్ళే సమస్థితిలో లేనప్పుడు ఎదుటి వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూడా సమానంగా చూసేదానికి ఆస్కారమే లేదు. కాబట్టి లోకం తీరనేది ఆ విధంగా ఉంటుంది నాయన శిష్య. కాబట్టి ఈ అచల పరిపూర్ణ బోధను బుద్ధిమంతులైన కొందరు మాత్రమే మెచ్చుకుంటారు, అజ్ఞానులు ఈ బోధను మెచ్చరు. కాబట్టి నీవు కలవరము పొందిన మనస్సు కలవాడవై బాధపడకము. నీవు నిష్కల్మష హృదయము గల భక్తుడవని నీకీ పవిత్రమైన పరిపూర్ణ బోధన తెలియజేసినాను. ఈ అచల పరిపూర్ణ బోధను బుద్ధిమంతులైన కొందరు మాత్రమే మెచ్చుకొందురు. ఎవరైనా సరే ఈ అచల పరిపూర్ణ బోధను అంటే ఈ భగవంతుని యొక్క తత్వాన్ని, ఈ పరమాత్మ యొక్క తత్వాన్ని ఎవరు మెచ్చుకుంటారు, ఎవరికి ఇది పట్టుద్దంటే బుద్ధిమంతులు. బుద్ధి అంటే ఇక్కడ బుద్ధి సత్యం మీద నిలకడగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడ బుద్ధిమంతులు. సత్యం అంటే ఏంటిది అంటే ఎప్పుడూ మార్పులు చేర్పులు చెందకుండా ఉండే ఏ రూపకం, ఏ స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపం మీద తను నిలకడగలిగిన బుద్ధి కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ బుద్ధిమంతులు అంటే, అటువంటి బుద్ధిమంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ సత్యాన్ని గురించి మెచ్చుకుంటారు. కానీ అన్యత ఏదొత్తే దానమ్మటే పరిగెత్తే వాళ్ళు మట్టికి ఈ సత్యాన్ని గురించి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని మెచ్చరు. కాబట్టి ఈ అజ్ఞానులు ఈ బోధన మెచ్చరు. కలవరము పొందిన మనస్సు గలవాడవై బాధపడకము. కాబట్టి లోకం తీరు ఈ విధంగా ఉంటుంది నాయన శిష్య. నీవు మట్టికి కలవరపడొద్దు. నీవు నిష్కల్మషమైన మనస్సు గలవాడవని, అటువంటి నిష్కల్మషమైన హృదయము మనస్సు గలవాడవని నీకు పవిత్రమైన పరిపూర్ణ బోధను తెలియజేసినాను. నీవిక ఈ పరిపూర్ణ బోధను చక్కగా ఆచరించి అనుష్ఠానం ఉండి అటువంటి స్థితిని పొంది ఈ లోకమనేది, ఈ ప్రపంచమనేది లేకనే ఉన్నట్టుగా, కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా ఉన్నట్టుగా ప్రపంచంగా ఇది
దీన్ని గమనించి అటువంటి తత్వాన్ని ఎప్పుడూ కూడా లేనిది ఉన్నట్టుగా మార్పులు చెందేది ఎప్పుడు కూడా సమత్వాన్ని చూడలేదు, సమత్వాన్ని పొందలేదు. అందువల్ల ఈ సమమైన స్థితిని, ఈ పరిపూర్ణం యొక్క స్థితిని, ఈ పరమాత్మ యొక్క స్థితిని ఎప్పుడైనా సరే ఈ లేనిది నిర్ధారణ జరిగితేనే లేనిది లేనట్లుగా ఇది సహజంగా అక్కడే ఉన్నది. ఎక్కడి నుంచో మనం ఈ వస్తువుని చూడాల్సిన అవసరము, ఏ దేశమో పోవాల్సిన పని లేనే లేదు. ఎక్కడ మనం ఉండామో మనం ఉండకాడే పరిపూర్ణతత్వం అక్కడే ఉన్నది. దీని వేరంటూ లేనే లేదు. ఎక్కడ నువ్వు ఉండకాడే దైవం అక్కడే ఉన్నాడు. మన వీపి ఎంత దూరానుంది మనకి? మన శరీరానికి మన ఈపి మన వెనకాలే ఉన్నదన్నమాట. వెనకాలుండ వీపిని మనం చూడాలంటే మనం ఏం చెయ్యాలి? నేత్రాలనేది ముందుకు చూసే ఈ నేత్రాలనేది వెనక నేత్రాలు ఉంటేనే మన వీపనేది మనకి కనపడుద్ది. అదేవిధంగా ఈ ప్రపంచమే నిజము శాశ్వతము అనుకోనే ఏ ప్రయాణం ముందు చూపుతోటి మనం ప్రయాణం చేస్తూ ఉన్నామో అటువంటి చూపు తిరిగి ఎక్కడి నుంచి ఈ ప్రపంచం అనేది తయారవుతూ ఉన్నది, ఎక్కడ పుడుతూ ఉన్నది, పుట్టి ఎక్కడ పెరిగి ఎక్కడికి పోతూ ఉన్నది అని దీని వెనక్కి కానీ తిరిగి మనం పుట్టుక స్థానం కాడకి కానీ రాగలిగామంటే ఆ పుట్టుకకు ముందుండ స్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపము. ఆ స్వరూపం అనేది ఎప్పుడూ పుట్టలేదు. పుట్టింది ఏదైతే ఉందో అది మార్పు చెందింది, కానీ పుట్టన వస్తువు అంటూ ఎప్పుడు మార్పు చెందలేదు. కావున నువ్వు అటువంటి స్థితిని పొంది ఆ స్థితి కాడ నిలబడి ఆ పరిపూర్ణతత్వాన్ని ఆస్వాదించి అక్కడ నిలకడ చెంది ఈ జనన మరణాలనే చక్రములో నుంచి తప్పించుకో నాయనా ఓ శిష్యుడా. ఓం తస్సత్.